హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మృత్తికలు వాటి రకాలు ఒకసారి చూద్దాం. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 5 రకాలు ఉన్నాయి. అవి ఎర్ర మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు, ఒండ్రు, లాటరైటు, తీర ప్రాంత మృత్తికలను కలిగి ఉన్నాయి. నార్మల్గా మనకి నేలలు కనుక చూసుకుంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రెడ్ సాయిల్లో. రాష్ట్రంలో ఎక్కువ భాగం ఉన్నటువంటి నేలలు ఇవే. రేపొద్దున కన్ఫ్యూజ్ చేస్తాడు, మంది తీర ప్రాంతం పంటలు బాగా పండుతాయి కాబట్టి మన దగ్గర ఏ నేలలు ఉన్నాయంటే అందరం కళ్ళు మూసుకుని ఎర్ర నేల నల్లరేగడి నేల పెడతారేమో. వద్దు, ఎర్ర నేలలే పెట్టండి. ఎందుకంటే ఎర్ర నేలలే ఎక్కువ ఉన్నాయి. ఈ నేలలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, విశాఖ, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, అనంత, వైఎస్ఆర్ కడప, గుంటూరు జిల్లాలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో నల్ల నేలలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. కొంత భాగం ఏమో ఇసుక నేల కూడా ఉంది, అది తీర ప్రాంత నేలలు. అలాగే ఎక్కువగా ఈ ఎర్ర నేలల్లో పండేటువంటి పంటలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఎర్ర నేలల్లో ఎక్కువగా ఉలవలే కానీ కందులు, పెసలు, శనగలు పండవు. ఉలవలు, కందులు, పెసలు, జొన్నలు, సజ్జలు పెరుగుతాయి. నీళ్లు కనుక ఉంటే కనుక చెరకు పండిద్ది, పత్తిని కూడా పండించవచ్చు. యాక్చువల్గా పత్తి నల్ల సాయిల్లో, బ్లాక్ సాయిల్లో పెరిగిద్ది. వరి కొన్ని ప్రాంతాల్లో పండిద్ది. నీటిపారుదల కనుక ఉంటే కనుక ఈ సాయిల్లో ఎక్కువగా మనకి అనంతపురము, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో హార్టికల్చర్ ఎక్కువ డెవలప్ అయింది. అనంతపురంలో అయితే ఎక్కువ అరటి తోటలు, అలాగే బత్తాయి, చీనీ, నిమ్మ తోటలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేలలు వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చెప్పినటువంటి వాటిల్లో కందులు వేస్తారు, ఇది పక్కా నాకు తెలుసు. కందులు వేస్తారని, పెసలు వేస్తారు తెలుసు. జొన్నల సంగతి నేను వినలేదు, కానీ జొన్నలు వేస్తారు. శ్రీనాథుడు రాస్తాడు కాబట్టి సజ్జలు కూడా ఉంటాయి, మిల్లెట్. కాబట్టి వీటిలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ పెట్టండి. ఓకే, ఖచ్చితంగా మంచి ఆన్సర్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.